ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎన్నో ఎన్నికలను చూసినటువంటి పరిస్థితులు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు కానీ, పోలింగ్ తరువాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి తీరుని పరిశీలన చేస్తే కేవలం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వారి వదిన పురంధేశ్వరి గారు రచించినటువంటి ధ్వంస రచన కార్యక్రమం ద్వారానే రాష్ట్రంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మూకలన్నీ కూడా యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామిక సూత్రాలని పక్కన పెట్టి యథేచ్ఛగా రౌడీయిజం చేస్తున్నప్పుడు కూడా పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం అనేది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి కానీ, వారితో పాటు ఉన్నటువంటి తోక పార్టీలు కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల విశ్వాసాల పట్ల వాళ్లకున్నటువంటి భావనలు వేరేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా పోలీస్ అధికారుల్ని ఎన్నికలకు ముందు ట్రాన్స్ఫర్లు చేయించి, ఆ ట్రాన్స్ఫర్లు జరిగినటువంటి ప్రాంతాలలో యథేచ్ఛగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేసే రీతిలో, తెలుగుదేశానికి వత్తాసు పలిగే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అడుగడుగునా ఇబ్బందులు పెట్టే విధంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా వారి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలా, బుద్ధి ఉండాలా? ఆయన చెప్తాడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి సేవలు అందించానని చెప్పుకునే ముఖ్యమంత్రి ఏమబ్బా, ఎన్నికల పట్ల కానీ, ప్రజాస్వామ్య విలువల పట్ల అని ఏమాత్రం నమ్మకం లేనటువంటి పరిస్థితులు, ఎప్పుడు కూడా వెన్నుపోట్లో లేకపోతే కూటమిల ద్వారానో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికవ్వాలనే దృక్పథం కనీసం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కునారెళ్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, పల్నాడులో మీరు ఎస్పీలను మార్పించారే, అనంతపురంలో మార్పించారే, తిరుపతిలో మార్పించారే, ఎందుకు మార్పించారని అడుగుతా ఉన్నా. మీకు కావలసినటువంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని, ఆ నియోజకవర్గాలని టార్గెట్ చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేమనే భావన, ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఏదో ఒక విధంగా రౌడీజం చేసి రిగ్గింగులకు పాల్పడి ఇవాళ మీరేదో అడ్డదారుల పార్టీ గెలిపించుకోవాలనే ఆలోచనతో మీరు ముందుకు సాగుతా ఉన్నారు. నిన్న ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవాళ నిన్న 2 అధికారుల్ని సస్పెండ్ చేయటం, మరో అధికారిని ట్రాన్స్ఫర్ చేసినటువంటి తీరు, ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారో ఆ పనిచేసినటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావటం, మరో ఐపీఎస్ అధికారి ట్రాన్స్ఫర్ అవటమే కాకుండా శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరిగేదానికి సిట్ని నియమించినటువంటి పరిస్థితుల్లో కూడా నేను వారందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మోజులోనో, చంద్రబాబు నాయుడు ట్రాపులోనో, లేకపోతే భారతీయ జనతా పార్టీ ట్రాపులోనో పడితే మీ జీవితాలను మీరే నల్లటి సిరాతో రాసుకోవాల్సినటువంటి పరిస్థితులుంటాయి. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడానికి ఆలోచన చేయాలి తప్ప ఏదో ఆ పార్టీలు చెప్పాయనో, ఆ నాయకులు చెప్పారనో భావంతో మీరు ముందుకు సాగితే తప్పనిసరిగా, ఎందుకంటే
రేపు 4వ తారీఖున జరగబోయే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారందరిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. ఆ దర్యాప్తు ద్వారా ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు, రోడ్లపైన సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం, తర్వాత దానికి సంబంధించి రికార్డ్ చేసే పరికరాలను పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం, అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా. నరసరావుపేట ప్రాంతంలో, నరసరావుపేటలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన. ఆ వైనాన్ని కూడా చూడొచ్చు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకువజామున కార్యక్రమం జరిగితే నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన, ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు. అసలు ఎటుపోతా ఉంది పోలీసు వ్యవస్థ? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాళ్లకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసే దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు? గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీల మీద కానీ, మైనార్టీలని టార్గెట్గా చేసుకుని, ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా వాళ్ళపైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతూ ఉన్నారు.
ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదలపైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడకదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా 51% ఓట్లు కాదు, ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది. 151 సీట్లు కాదు, సీట్లు కూడా పెరగబోతాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కుతకుతలాడిపోతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎందుకంటే 2019లో ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆ విధమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కరోనా లాంటి కల్లోలం 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అనేకమైనటువంటి పథకాలని ప్రజలకు అందించడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే భావన ఆలోచన వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. రోల్ మోడల్ కాబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం. సువర్ణ అక్షరాలతో లిఖించే రీతిలో ఫలితాలు రాబోతా ఉన్నాయి. రేపు 4వ తారీఖున రాబోయే ఫలితాలు. ఎందుకంటే ఇది పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఒకే ఒక మాట, నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే మాకు మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని పాజిటివ్ ధోరణిలో ఓటు అడిగినటువంటి సందర్భం దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితులు. అందుకే ప్రజలందరూ కూడా పాజిటివ్ మూడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకొని గంటల తరబడి లైన్లో నిలబడి ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి పరిస్థితులున్నాయి. అందుకే నేను ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సమయం పాటించండి. 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో ఏ విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు నాయకులు కానీ దాడులకు పాల్పడినటువంటి వైనాలపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. దాంతోపాటుగా అధికారులు ఎవరైతే తెలుగుదేశానికి వత్తాసుగా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వారిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. ఎవరైతే ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారో వారందరిపైన కూడా దర్యాప్తు చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాబు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గమనించండి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడో తీర్థయాత్రలు చేసుకుంటా ఉన్నాడు. ప్రజాస్వామ్యం ఇది ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేమనే భావన ఆలోచన అతనికి వచ్చింది. అందుకే తీర్థయాత్రల పేరుతో రోజు ఒక దేవస్థానంలో తిరుగుతా ఉన్నాడు. నేను తిరగడాన్ని నేను వ్యతిరేకించను, కానీ దయచేసి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ భావనలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి చెబుతా ఉన్నాం, సమయం పాటిస్తా ఉన్నాం. మేము పాటించే సమయాన్ని మీరు అసమర్థగా దయచేసి భావించొద్దు. మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పించాడు. మా నాయకుడు ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశాల్లో ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది. అందుకే రేపు 4వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలా. ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు కూడా ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారందరిపైన కూడా
వారందరినీ కూడా అవసరమైతే జైలుకు పంపించే కార్యక్రమాన్ని కూడా అధికారులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరోమారు రిక్వెస్ట్ చేస్తాను.